భారతదేశంలోని అన్ని మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రైవేట్ రంగాన్ని అప్పగించాలి. భారతదేశంలోని అన్ని మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులని ప్రైవేట్ రంగానికి అప్పగించాలి. సో ప్రైవేట్ రంగం గురించి ఇక్కడ డిస్కషన్ వస్తుంది. ఓకే, కాదు, ప్రైవేట్ రంగ సంస్థలకు అలాంటి ప్రాజెక్టులు నిర్వహించే సన్నద్ధత లేదు. సో సింపుల్గా చెప్తే, సో ప్రైవేట్ రంగానికి అలాంటి కేపబిలిటీ లేదు అని అంటున్నారు. ఓకేనా? సో మనకు తెలుసు ఆల్రెడీ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ప్రైవేట్ రంగం వాళ్ళే చేస్తూ ఉంటారు, బిడ్ పాడి. సో వేలంపాట అవ్వుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి పిలిచి ఇవ్వడం కావచ్చు. సో ఇక్కడ ప్రైవేట్ రంగానికి అలాంటి సన్నద్ధత లేదు అనేది రాంగ్. ప్రైవేట్ రంగం అనేది చాలా పెద్ద శక్తి ఎకానమీలో. ఓకేనా? సో అలా మాట్లాడడం తప్పు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, ఇటువంటి ప్రాజెక్టులను అభివృద్ధి దేశాలలో ప్రైవేట్ రంగం నిర్వహిస్తుంది. ఎటువంటి ప్రాజెక్టులను? అన్ని మౌలిక వసతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను అభివృద్ధి దేశాల్లో ప్రైవేట్ రంగమే నిర్వహిస్తుంది అంటున్నారు. సో ఇది కూడా మీదటి రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇటువంటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందే దేశాల్లో ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులను గవర్నమెంట్ కూడా నిర్వహిస్తుంది. అన్ని దేశాలలో ఓన్లీ ప్రైవేట్ రంగమే నిర్వహిస్తుంది అనేది కూడా రాంగ్. అంటే అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఓన్లీ ప్రైవేట్ రంగం నిర్వహిస్తుంది అనేది కూడా రాంగ్. సో ఇక్కడ రెండు రాంగ్, ఏది కాదు.